We want justice. We want justice. We want. We want justice. We want justice. We want. వీఆర్ఓలుగా నామినీ సమస్యను ఏలూరు జిల్లా నుండి వచ్చి ఉన్నాను. మాకు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల 4 నెలల నుండి వచ్చి మాకు ఇప్పటికి కూడా మా జీతం 11,000 రూపాయలు మాత్రమే. రోజుకి 345 రూపాయలు మాత్రమే వేతనం పడి ఉంటుంది. ఆ 340 రూపాయలతో మా యొక్క విఆర్ఏ కుటుంబం, వారి పిల్లలు, వారి యొక్క చదువులు ఇలా చదివించుకుంటాం. మాకు ఈరోజు నిత్యావసర ధరలు ఎంత పెరుగుదల ఆకాశానికి అంటి ఉన్నాయి. మా యొక్క జీతం మాత్రం కింద మాత్రమే ఉన్నది. మా జీతం చూస్తే మాకు మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యుల్లో ఉన్న వారు కూడా మీ జీతం 10,000, 15,000, 11,000 అంటూ ఉన్నారు. కానీ ఈ నిత్యావసర ధరల నియంత్రణతో పాటుగా కాకుండా మా జీతాన్ని మాకు పెంచాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 20,000 మంది విఆర్ఏలకు పే స్కేల్ను అమలు చేయాలి. అదేవిధంగా నామినీలుగా ఉన్నటువంటి వారందరికీ కూడా వారసత్వంగా ఉన్నటువంటి వారికి విఆర్ఏ పోస్టు కల్పించాలి. విఆర్ఏలుగా ఉన్నటువంటి వారు ఉదాహరణకు డిగ్రీ చదువుకుని ఎంతోమంది ఉన్నారు. సుమారు వారికి విఆర్ఓ ప్రమోషన్ ఇస్తే వారికి కనీస వేతనంతో పాటుగా ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఎప్పటి నుండో రెండు సంవత్సరాల నుండి మేము ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. గత సంవత్సరం విన్నవించాం, మరలా ఈ సంవత్సరం విన్నవించుకోవడానికి వస్తున్నాం. కానీ మాకు ఎటువంటి సామరస్యపూర్వకమైన వాతావరణంలో మాకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా యొక్క దీనా వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని మా కుటుంబాలకి ఈ యొక్క విఆర్ఏ వ్యవస్థ ప్రతి ఒక్క 27 శాఖలకి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సేవలు అందిస్తుంది. కానీ విఆర్ఏ నుండి మాత్రమే ప్రతి ఒక్క డేటా కూడా కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది. కానీ మా యొక్క విఆర్ఏ యొక్క ఉద్యోగం చిన్నదైనా కానీ ఉద్యోగం యొక్క పని కాలము పరిమితి అపరిమితం. దయించి మా విఆర్ఏలుగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, మాతో పాటుగా విఆర్ఏలుగా ఉద్యోగం చేస్తున్న వారందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలి, పే స్కేల్ అమలు చేయాలి, నామినీ విఆర్ఏలుగా గుర్తించాలని ఈ 3 ప్రధానమైన డిమాండ్లతో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము, విన్నవిస్తున్నాం. దయచేసి మా యొక్క అభ్యర్థనను మన్నించి మాకు పే స్కేల్ అమలు చేసి అర్హులైన విఆర్ఏలకి ప్రమోషన్లు కల్పించాలని తెలియజేసుకుంటూ, నేను ఏలూరు జిల్లా కైగలూరు మండలం విఆర్ఏగా పనిచేస్తున్నాను. అయితే మాలో విఆర్ఏలు 2012, 2014 ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అందరూ గతంలో నుంచి వెట్టి తలయారీ కింద చేసిన వాళ్ళు ప్రస్తుతం విఆర్ఏగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. దీనిలో 2 రకాలుగా ఉన్నారు. మాకు సమస్యలు గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్ కూడా తెలియజేసి ఉన్నాము. ఇప్పుడు కూడా పోయిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా విఆర్ఏలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చింది. మా యొక్క ప్రధాన సమస్యలు ఏంటంటే, ఒకటి వేతన సమస్య. అంటే మేము 10,500 రూపాయలతో చాలీచాలని జీతాలతో చాలా బాధలు పడుతున్నాం. ఈరోజు పెరిగిన నిత్యావసర ధరలు మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఒక విఆర్ఏ కుటుంబం 10,500 ఎలా బతకాలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. వేతనం వచ్చిన కూటమి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాకు వెంటనే విఆర్ఏల సమస్యల మీద పరిష్కరిస్తానని చెప్పింది. వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్న కనీసం వేతన సమస్య కూడా లేదు. అలాగే విఆర్ఓలు ఖాళీలు చాలా ఉన్నాయి, అర్హులైన విఆర్ఏలు ఉన్నారు. రీసెంట్గా 408 జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఏది ఇంటర్మీడియట్ మీద ఇచ్చి 5 సంవత్సరాలు డిగ్రీ మీద పూర్తి చేసే విధంగా కండిషన్ పెట్టి ఇంటర్ మీద ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చాలా వరకు విఆర్ఓ గ్రేడ్ 2 ఖాళీలు చాలా ఉన్నాయి, అర్హులైన విఆర్ఏలు ఉన్నారు. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఫస్ట్ వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనం అమలు చేయాలి. అలాగే రెండోది ప్రమోషన్లు. అర్హులైన విఆర్ఏలకు 408 జీవో ప్రకారం విఆర్ఓలు 1 టైం సెటిల్మెంట్గా, అంటే మేము 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఏం లేదు కాబట్టి మాకు రెగ్యులర్ కోటా 30% ఉంది. మేము నష్టపోయాం 10 సంవత్సరాలు కాబట్టి ఈ 10 సంవత్సరాలని ఏమైతే నష్టపోయాం ప్రమోషన్లో అది పరిగణలోకి తీసుకుని 1 టైం సెటిల్మెంట్ కింద
ఏమైతే విఆర్ఓ ఖాళీలు గ్రేడ్ 2 ఖాళీలు అన్నీ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అర్హులైన విఆర్ఎల్ చేత 1 టైం సెటిల్ కింద మాకు ప్రమోషన్ కల్పించమని అడుగుతాం. అలాగే నామినీ సమస్య ఒకటి ఉంది. ఆ నామినీ సమస్య కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మేము పరిష్కరిస్తామని చెప్తున్నారు, కానీ అలాగే తీరా అయిపోయిన తర్వాత ఇక చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ నామినీ సమస్య కూడా పరిష్కరణ చేయాలి. ఈ 3 ప్రధాన సమస్యలపై మేము గత ప్రభుత్వం వచ్చిన కొత్తలో కానీ మేము పోరాటం చేస్తున్నాం, విన్నవిస్తున్నాం గవర్నమెంట్కి. చేస్తామంటున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు, అలాగే వదిలేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ 3 సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ లేని పక్షంలో రేపు పొద్దున 19వ తారీఖున 17, 18, 19 తారీఖుల్లో CCLA దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ 3 రోజులు కూడా CCLA దగ్గర ఉంటుంది. ప్రభుత్వం అప్పుడు కూడా స్పందించకపోతే మన గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం తరఫున మా నాయకత్వం తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడదని ఇందు మూలంగా మేము ప్రభుత్వాన్ని నివేదిస్తున్నాం. నా పేరు సుల్తానా బేగం అండి, కల్లిండి మండలం మూలంక విఆర్ఏగా వర్క్ చేస్తున్నాను. మేము 2014 నుంచి కూడా జాబ్లో జాయిన్ అయ్యి 2014 అవుతుందండి. అప్పటి నుంచి కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. దగ్గరగా 13 ఇయర్స్ అవుతుంది. 2012-14 బ్యాచ్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నారండి మమ్మల్ని. అప్పటి నుంచి కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం విఆర్ఏలుగానే. మా జీతం 10,000 అండి. 10,000కి చేస్తున్నాం మేము ప్రమోషన్ కోసం చూస్తున్నాం సార్. మేము అప్పటి నుంచి కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాము. మేము డిగ్రీలు పీజీలు చేస్తున్నామండి. మా క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ, మాదైతే పీజీ. అలాగే మా వాళ్ళంతా కూడా డిగ్రీలు పీజీలు చేశాము. మాకు ప్రమోషన్ కావాలండి. 21,000 ఇస్తామని ఆ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసి ₹1 కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఇస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఇస్తానందే. అప్పటి నుంచి కూడా మేము పోరాటాలకి గత సంవత్సరంలో కూడా చేసాం. మరి ఈ సంవత్సరంలో కూడా మళ్ళీ మనం ఇప్పుడు మొదలైంది. మన రాష్ట్ర పిలుపు మేరకే అనేక సార్లు గ్రామ సేవకులు మేము అందరం ప్రమోషన్లు వస్తాయి, రేపు మంచి రోజులు వస్తాయి అని మేము చిన్న ఉద్యోగులు కనుక ప్రభుత్వానికి సేవలు ఎన్నో అందించున్నాం మేము. కానీ ప్రభుత్వం మమ్మల్ని ఈ రోజు కూడా గుర్తించుకోవట్లేదు. కానీ గత మా విఆర్ఏలు మొత్తం 20,000 మంది ఉన్నామండి. రిక్రూట్మెంట్ విఆర్ఎస్ 2012-14 ఉన్నారు. మా నామినీ విఆర్ఎస్ ఉన్నారు. చాలామంది 20,000 మంది వరకు విఆర్ఏలు ఉన్నామండి. ప్రమోషన్స్ 2019లో ఇచ్చారండి. ఆ తర్వాత 20,000 మందిని ఇలాగే ఉండిపోయామండి. మాకు 2018లో ఇంక్రిమెంట్ జరిగిందండి చంద్రబాబు నాయుడు గారి టైంలోని. అప్పటి నుంచి ఈ 10 సంవత్సరాల నుంచి శాలరీ అనేది ఇంక్రిమెంట్ లేదు సార్ మాకు. అలాగే ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళని కూడా గుర్తించుకోవాలని గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి. మాకు ప్రమోషన్ ఛానల్స్లో 5,000 మందిగా ప్రమోషన్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఓవరాల్ ఏపీలోని. తెలంగాణ మాదిరిగా పే స్కేల్ అమలు చేసి మమ్మల్ని కూడా 1 టైం సెటిల్మెంట్గా గవర్నమెంట్ తీసుకోవాలని ప్రార్థిస్తున్నామండి మా అందరి తరఫున. దయించి మా విఆర్ఏల రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది. రిక్రూట్మెంట్ కూడా ఇస్తే విఆర్ఏ వ్యవస్థ ఉందని అందరూ గుర్తుంచుకుంటారండి. విఆర్ఏ వ్యవస్థ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. సో రిక్రూట్మెంట్ ఇస్తే మాకు కూడా గుర్తింపు ఉంటుంది. సో మాకు పే స్కేల్ అమలు చేసి మా జీతాలను పెంచమని గవర్నమెంట్ వేడుకుంటున్నాం సార్.